హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కెరియర్ స్టార్టింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. ఆ తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన యాక్టింగ్ చేసిన ఫస్ట్ సినిమా పునాదిరాళ్ళు. అయితే ఈ సినిమా కాకుండా థియేటర్స్ లో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా ప్రాణం ఖరీదు. ఈ సినిమా 1978లో రిలీజ్ అయింది. ఆ తర్వాత పునాదిరాళ్ళు సినిమా 1979లో అయితే రిలీజ్ అయింది. అయితే ఆయనకి మాత్రం మంచి యాక్టర్గా గొప్ప గుర్తింపు వచ్చిన సినిమా మాత్రం పున్నమి నాగు. ఈ సినిమా జూన్ 13, 1980లో అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా హున్నమియే రాత్రియాలి అనే ఒక కన్నడ సినిమాని తీసుకొని తెలుగులో పున్నమి నాగుగా అయితే రీమేక్ అయితే చేశారు. అప్పట్లోనే అసలు ఇలాంటి స్టోరీ డైరెక్టర్కి థాట్ వచ్చింది అంటేనే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక ఎవ్రీ ఇయర్ పౌర్ణమికి నాగుపాములాగా చేంజ్ అయ్యే ఒక పర్సన్ యొక్క స్టోరీ అనమాట. సో అసలు ఇలాంటి థాట్ రావడమే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అసలు ఈ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు చిరంజీవి గారు. అండ్ ఈ సినిమా మ్యూజిక్ కానీ ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ మెయిన్గా ఈ సినిమా స్క్రీన్ ప్లే, స్టోరీ అండ్ డైరెక్షన్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో చాలా మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి గారు. అయితే ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ కూడా మళ్ళీ ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ ని మన ముందుకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కనుక పున్నమి నాగు లాంటి సినిమా వస్తే అది ఖచ్చితంగా ఒక మంచి పాన్ ఇండియా సినిమా అవుతుంది అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.